వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా, ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము, సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షిలో ఏం రాశారు తెలుసా, 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి. భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. మీరు ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినలేమండి, వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి, ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు. మేమందరం కూడా చాలా అలర్ట్గా ఉన్నాం. మీ దేవుడి దయవల్ల మీరే ప్రచారం అన్నారు కాబట్టి సంతోషం. నిజంగా నేను అలాగని చెప్పి మీరు అన్నదాన్ని నేను కాదు అని చెప్పట్లేదు. ఎక్కడో అక్కడ కొన్ని మూలాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మ్యాక్సిమం అంతా ప్రక్షాళన జరిగింది. ఇంకా ఎక్కడైనా మూలాలు ఉంటే కూడా మీరు చెప్పిన దాన్ని కూడా మేము కన్సిడర్లోకి తీసుకొని మేము కూడా విచారణ చేసుకుంటాం. కానీ అటువంటి పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నో మా దగ్గర ఎక్కడ లేదు. సిట్ విచారణ పూర్తయిన వెంటనే చర్యలు ఉంటాయండి. ఎందుకంటే మేము ఏదో కంగారు పడిపోయి విచారణ తీసుకొచ్చేసి మళ్ళా వెళ్ళి వాళ్ళు కోర్టులకు వెళ్తే మేము ముట్టకెళ్ళి తినే పరిస్థితులు అయితే వెళ్ళాం. మేము చాలా క్లియర్గా సిట్ విచారణ కంప్లీట్గా పూర్తి చేసుకొని అందులో ఎవరైతే దోషులు ఉన్నారో విత్ సాక్ష్యాధారాలతో పట్టుకొని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. సార్ అది సిట్ చర్యలు దర్యాప్తు జరుపుతుంది. కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్గా దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవడు తప్పించుకోడండి. మొత్తం ఒక విషయం చెప్తున్నాను, తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు. డెఫినెట్గా చర్యలు అయితే ఉంటాయి. సార్ ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి జరగవండి. ఫ్యాక్షన్ లాంటి ఊర్లనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఫ్యాక్షన్ లేకుండా చేసిన పరిస్థితి. నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్న సిచ్యువేషన్ని కూడా కామ్ డౌన్ చేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తి ఈరోజు మత ఘర్షణలు అని చెప్పి అంటే ఎవరో ఇంటెన్షనల్గా చేయాలి అనుకుంటే మేమే ఈరోజు మీకు చెప్తున్నాం, 2-3 ప్రయత్నం చేశారు, మేము తిప్పుకొట్టుకున్నామని. మా దగ్గర పోలీస్ వ్యవస్థ అంత బలమైన వ్యవస్థ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేసే పరిస్థితి అయితే మాకు తెలుసు, మేము చేయగలం. నాకు తెలిసి ఒక 2 days నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అయిపోతుంది. లేదండి, అలాంటిది ఏం లేదు. యాక్చువల్గా ఆ రోజు అలాంటి ఆరోపణలు వచ్చినాయి, కానీ మా సిపి ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ని కూడా ట్రాక్ చేశారు, టవర్ డంప్ తీసుకున్నారు, వాళ్ళు లొకేషన్స్ ఐడెంటిఫై చేశారు. ఆ సిగ్నల్ లోపం అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల
వాళ్ళు జేఈ మెయిన్స్కి అటెండ్ అవ్వకపోవడం అనేది అయితే పూర్తిగా నిరాధారం.